నీట్ యూజీ ఆన్లైన్ విధానంలో నిర్వహణపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కేంద్రం అఫిడవిట్ సారాంశం ఏంటి, తాజా సమాచారం ఏంటి? నీట్ యూజీ పరీక్షకు సంబంధించి ఇప్పటికే వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టు ముందు కీలకమైనటువంటి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఓరల్ గా సమాచారం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాన్ని లిఖిత పూర్వకంగా అఫిడవిట్ రూపంలో అందించింది. నీట్ పరీక్షను ఇకపై జేఈఈ నిర్వహించేటువంటి తరహాలోనే నీట్ పరీక్షను కూడా కంప్యూటర్ బేస్డ్ పరీక్షగా నిర్వహించడానికి తాము సిద్ధమవుతున్నామని, ఇందుకు సంబంధించినటువంటి అవసరమైన కసరత్ అంతా పూర్తి స్థాయిలో చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందుకు చెప్పింది. దాంతో పాటుగా హైపవర్ కమిటీ, నందన్ నీలేకని నేతృత్వంలోని ఒక హైపవర్ కమిటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఈ టాస్క్ ఫోర్స్ ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఆధారంగా తదుపరి నీట్ పరీక్ష నిర్వహించడానికి తాము సిద్ధమవుతున్నట్లుగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ పరీక్షగా సిబిటి తరహాలో పరీక్ష నిర్వహించేటట్లయితే అందుకు తగినటువంటి మార్గదర్శకాలు, సూచనలు, సలహాలన్నింటినీ, అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది, వాటికి అవసరమైనటువంటి మార్గదర్శకాలన్నింటినీ ముందుగానే వెలువరించినట్లయితే అందుకు తగినటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే వైద్యుల సంఘం కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. అయితే సంవత్సరానికి 2 సార్లు నీట్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఈ ఏడాది మేలో నిర్వహించినటువంటి పరీక్ష లీకేజ్ కావడంతో తిరిగి ఇటీవల రెండోసారి రీపరీక్షను నిర్వహించడం జరిగింది. మళ్ళొక 6 నెలల కాలంలో మరోసారి నీట్ పరీక్ష నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దాని నేపథ్యంలో ఈ లోపులోనే సిబిటి విధానంలో పరీక్ష నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లుగా, అందుకు తగినటువంటి కసరత్తు మొత్తం పూర్తి చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానానికి అవసరమైనటువంటి మార్గదర్శకాలు, ఇతరత్ర అంశాలన్నింటినీ ముందుగానే అందరికీ తెలియజేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని, దాంతోపాటు ఇప్పటికే జరిగినటువంటి నష్టాన్ని మరోసారి రిపీట్ అవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అని చెప్పి జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలో ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి పలు కీలకమైనటువంటి సూచనలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తు, సిబిఐ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం ధర్మాసనం ముందుంచగా కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలను పరిశీలించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్ కి సంబంధించి ఇప్పటికే ఎవరైతే పిటిషనర్ దారులు ఉన్నారో 3-4 పిటిషన్లు ఫైల్ అయినటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఈ పిటిషన్లకు జతగా మరికొన్ని పిటిషన్లు ఫైల్ చేసినటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ దారులు, అదేవిధంగా భాగస్వామ్యదారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి అందరి అభిప్రాయాలు చెప్పాలని, నీట్ కు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ కు సమాధానం చెప్పాలని, ఈ లోపులోనే అంటే ఈ నెల 19వ తేదీ లోపు తమ సమాధానాలు చెప్పాలని జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ దారులకు కోరుతూ తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. రైట్, ధన్యవాదాలు అరుణ్.